పైగా ఆయన హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితుల్ని ఊచకోత కోసి రకరకాలుగా దొరికినట్టు ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసించి ఎన్ని రకాలుగా చంపాలో అన్ని రకాలుగా చంపి అవన్నీ కళ్ళ ముందు కనపడుతుంటే ఇప్పుడు వచ్చి ముసలి కన్నీళ్ళు గారుస్తుంటే జనం ఎలా నమ్మేస్తారని ఆయన అనుకుంటున్నాడో నాకు అర్థం కావట. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ కేసులన్నీ ఇలా ఉంటే వీళ్ళ మీద రౌడీ షీట్లు పెడతారా, ఈ గవర్నమెంట్ వచ్చినాక అమాయకుల్ని ఈ దళిత యువకుల మీద రౌడీ షీట్లు పెట్టారని సన్నాయి నొక్కులు, మొసలి కన్నుళ్ళు, దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడు. ఒకసారి మనం పొంగనూరు ఘటన గురించి ఆలోచిద్దాం. పొంగనూరులో ఒకేసారి ఒకే గొడవలో 120 మంది అమాయకుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేశాడు జగన్ రెడ్డి. 120, ఒకళ్ళు కాదు ఇంకెక్కువే. సో దాని మీద ఒక్కసారి మనం పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి, చల్లా బాబు గారితో ఒక నిమిషం మాట్లాడదాం. బాబు గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. ఈయన ఇవాళ తెనాలి వెళ్ళాడు, మీరు చూసే ఉంటారు. అమాయకుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేశారు అని చెప్పి అది ఇదని మాట్లాడాడు కదా. ఒకసారి పొంగనూరులో ఏం చెప్పిందో చెప్పండి సార్. ఈ రోజు తెనాలికి పోయి ఒక రౌడీ షీటర్లు ఓపెన్ చేశారని చెప్పి గంజాయి మోకలు, ఒక మర్డర్ చేసిన వాళ్ళు, ఒక థెఫ్ట్ కేసుల్లో ఉండే వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తే ఈ రోజు ఏదో ఒక కులాన్ని మతాన్ని అడ్డపెట్టుకుని పోయి అక్కడ పోయి ఏదో ఒకటి చేయాలా అనే యోగంలో చేసినాడు. కానీ ఈ మాజీ ముఖ్యమంత్రి గారు అదే పుంగనూరులో ఎలక్షన్ ముందు ఒకే ఇన్సిడెంట్ జరిగితే 483 మంది మీద అమాయకుల మీద 307 కేసులు పెట్టారు సార్. ఆ రోజు దాదాపు 2000 మందిని అమాయకులను అదర్స్ అని చెప్పి వేధిస్తూ దాదాపు 4 నెలలు అజ్ఞాతానికి తరిమించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆ రోజు ఎక్కడ పోయినాడు, ఏం చేస్తానని చెప్పి నేను అడుగుతాను సార్. ఒకే ఇన్సిడెంట్ జరిగితే ఒక వ్యక్తి మీద ఎక్కడన్నా ఈ ప్రపంచంలో 7 FIRలు వేసే దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా? 7 307 కేసులు, నా ఒక్కడి మీదనే 7 307 కేసులు, 7 FIRలు, ఒక ఇన్సిడెంట్. కోర్టు కూడా తప్పులు పెట్టింది సార్. ఏందండి ఇది? 7 FIRలు జరిగింది ఒక ఇన్సిడెంట్, దాంట్లో 7 FIRలు వేసి నన్ను 7 FIRలకు ముద్దాయిగా A1 ముద్దాయిగా నన్ను చేసి దాదాపు 485 మందిని జైలుకు పంపించి దాంట్లో ఎలక్షన్ వస్తా ఉందని చెప్పి దాదాపు 166 మంది మీద ఒకే రోజు రౌడీ షీట్ ఓపెన్ చేసిన దాఖలాలు ఈ జగన్మోహన్ రెడ్డి సార్. 166 అందులో 166 మంది మీద ఒకే రోజు ఒకే కాన్స్టిట్యున్సీలో ఒకే రోజు 166 మంది మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసి అందులో ఎంతో మంది చదువుకునే స్టూడెంట్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసే ఉద్యోగస్తు పిల్లకాయలు ఉన్నారు. ఈ రోజు కూడా వాళ్ళు బయట ప్రాంతానికి పోయేదానికి పాస్పోర్ట్లు రాక నానా అవస్థలు పడతా ఉన్నారు. ఎంతో మంది పిల్లకాయలు, చదువుకున్న పిల్లకాయలు ఉద్యోగాలు రాక కేసులు ఇరుక్కొని అవస్థలు పడి రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు సార్. ఆ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి గుర్తుకు రాలేదా? ఇన్ని రౌడీ షీట్లు ఒక్క రోజే ఒక కాన్స్టిట్యున్సీలోనూ 166 మంది మీద ఓపెన్ చేసిన నీకు తెలియదా? ఆ రోజు నీ మంత్రివర్గంలో ఉన్న పెద్దిరెడ్డి 2వ స్థానంలో ఉన్న పెద్దిరెడ్డికి తెలిసేది ఇన్ని ఓపెన్ చేస్తాడు, నువ్వేం చూస్తా ఊరుకోన్నావా? ఈ రోజు పూర్తిగా దొంగతనాలు చేసిన వాళ్ళు, దోపిడీ చేసిన వాళ్ళకు ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఏదో చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో మీరు చేసిందే దొంగతనాలు చాలక ఇంకా రౌడీలకు ప్రోత్సహిస్తా ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని, మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి సార్. కరెక్ట్. ఇప్పుడు కూడా నేను చెప్తాను, ఇప్పుడు కూడా ఆయన ఏ మైండ్ సెట్ లో ఉన్నాడో, ఇంకా మైండ్ సెట్, ప్రజలు ఇంత బుద్ధి చెప్పినా కూడా ఇంకా మైండ్ సెట్ మార్చుకోకుండా ఇంకా దొంగలకు రౌడీ షీట్లకు వస్తాసు పలుకుతానంటే ఆయన మైండ్ సెట్ చూడండి ఇంకా మారలా. ఎంతసేపు ఈ లెక్కర్ స్కాములు, ఆ స్కాములు, ఈ స్కాముల్లో ఉండే వాళ్ళకు దొంగలకే సపోర్ట్ చేస్తున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలు అంతా గమనించాలి సార్. ఇతను మంచికి, మంచితనానికి, ఈ రాష్ట్రానికి మేలు చేద్దాము, ప్రజలకు మేలు చేద్దామనే ఆలోచన లేకుండా ఈ రోజు పూర్తిగా దొంగలకు సపోర్ట్ చేసే పరిస్థితికి వస్తానంటే ఈయన ఇంకా ప్రజలు ఇంకెంత బుద్ధి చెప్పాలో అర్థం కాకుండా ఉన్నది. ఇది కేవలంగా అదే జగన్మోహన్ రెడ్డి చెప్పేసి, నువ్వు రా పొంగనూరుకి, ఎంత మంది మీద అమాయకుల మీద ఆ రోజు, ఈ రోజు ఎందుకు మమ్మల్ని పరామర్శించలేకపోతున్నావు? అవును, ఆ రోజు నువ్వు అంతమంది మీద ఒక్కసారిగా 166 మంది ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే ఒకే రోజు
రౌడీ షీట్లకు ఓపెన్ చేసిన ఏ నేర చరిత్ర లేదు సార్ వాళ్ళకు. ఉమ్, ఒక్క కేసు ఉన్న వాళ్ళని కూడా రౌడీ షీట్ ఓపెన్ చేశావు. ఉమ్, ఆ రోజు నీ గవర్నమెంట్ లో నువ్వు ఓపెన్ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఈ రోజు అవన్నీ మర్చి పూర్తిగా దొంగలకు మద్దతు పలుకుతున్నావంటే ఈ రాష్ట్రంలో ఇంకా నీకు దొంగతనాలకు దొంగలకే మద్దతు పలకడం నీ మైండ్ సెట్ మారలా. నువ్వు ఇప్పటికి కూడా ఇదే పనిలో పోతావు. ఇంకా నువ్వు నీకు అవకాశం ఇస్తే మొత్తం రాష్ట్రాన్ని దొంగతలుగా మార్చేట్టుగా పరిస్థితికి ఏర్పడుతుంది సార్. రైట్ రామచంద్రారెడ్డి గారు.